హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్, ఎవరితో మొట్టమొదటిసారి భారతదేశం పంచశీల్ అగ్రిమెంట్ని చేసుకుంది? టిబెట్తో చేసుకుంది, కానీ టిబెట్ అప్పుడు చైనా ఆధీనంలో ఉంది. అప్పుడేంటి ఇప్పుడు కూడా. సో కాబట్టి చైనాతోనే చేసుకున్నట్టు, కానీ టిబెటన్ రీజియన్ ఆఫ్ చైనా. ఇది ఆన్సర్. సో బిఫోర్ వీ గో టు ది సెషన్, మీరు కనుక యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నా, అదర్వైజ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్స్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్, యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి, నేను నిన్న వీడియో చేయలేదు కాబట్టి నిన్న చెప్పాలనుకున్న టాపిక్ ఈరోజు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, ఉమెన్స్ డేని 8వ తారీఖు మార్చిన చేసుకుంటారు, 8th మార్చ్. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్ అని తేడా లేకుండా స్కూల్స్, కాలేజెస్ అన్ని చోట్ల చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ ఇయర్ ఒక థీమ్ని కూడా తీసుకున్నారు. అదేంటంటే గివ్ టు గెయిన్. అంటే ఏదైతే ఆడవారు ప్రపంచానికి వాళ్ళ తాలూకా సర్వీసెస్ని ఇస్తారో అది గెయిన్ కూడా, వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఒక అర్థం వచ్చేటట్టు. అయితే ఈ ఇయర్ ఒక కలర్ని కూడా తీసుకున్నారు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కలర్. ఈ ఇయర్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్. ఇట్లాంటివి కనుక ఎగ్జామినేషన్లో అడిగితే బౌన్సర్లు అవుతాయి, కాబట్టి గమనించండి. అయితే ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి చెప్తూ, భారతదేశంలో ఉమెన్స్ డేకి సంబంధించి లేదా ఉమెన్కి సంబంధించి నారీ శక్తి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే రకరకాల రంగాల్లో ఆడవారి యొక్క పాత్ర ఏ స్థాయిలో ఉంది అని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఈరోజు మనం సెషన్లో చూద్దాం. సో బిఫోర్ వీ గో టు దాట్, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనగానే దీని ఒక ప్రత్యేక రోజుగా, సో మేల్ అండ్ ఫీమేల్ అనేటటువంటివి ఒక 2 కేటగిరీలుగా చూసేటటువంటి అభిప్రాయం మనలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉమెన్ ఈక్వాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్, అంటే సమాజంలో సోషల్గా ఉమెన్ని ఈక్వల్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దీన్ని మనం చేరుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్ వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క జెండర్ డిఫరెన్స్ అనేటటువంటిది సొసైటీలో ఉండకుండా చూసుకోవాలి. అంటే ఉమెన్ని, మెన్ని కూడా సోషల్గా మీరు చాలా గమనించాలి. బయోలాజికల్గా ఒకేలా ట్రీట్ చేయలేం, కానీ సమాజంలో సోషల్గా ఉమెన్ని, మెన్ని ఒకేలాగా ట్రీట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అబ్బాయి అమ్మాయి పుడుతుంది, అబ్బాయిని ఎలా చదివిస్తారో అమ్మాయిని అలాగే చదివించాలి. అబ్బాయికి ఎంత ఆస్తి ఇస్తారో అమ్మాయికి అంతే ఆస్తి ఇవ్వాలి. అబ్బాయికి ఏ రకమైన ఫ్రీడమ్ ఇస్తారో అమ్మాయికి అదే రకమైన ఫ్రీడమ్ ఇవ్వాలి. సొసైటీలో కూడా అబ్బాయి అర్ధరాత్రి నడిచి వెళ్ళగలుగుతున్నాడు, కానీ నైట్ టైం మాత్రం వెళ్తుంటే నిర్భయ దిశ లాంటి రేపులు జరుగుతున్నాయి. ఇట్లాంటివి మనం తప్పించగలిగితే అప్పుడు ఈ నిజమైనటువంటి సమానత్వం వస్తుంది. సో దీంతో ఈ పాజిటివ్ నోట్తో మనం ఈరోజు టాపిక్ని మొదలు పెడదాం. భారతదేశంలో కూడా ఇండియన్ ఉమెన్స్ డే 8th మార్చ్ని జరిపారు. యునైటెడ్ నేషన్స్ ఒక థీమ్ను కూడా తీసుకుంది, రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇది యునైటెడ్ నేషన్స్ తీసుకున్నటువంటి థీము. అలాగనే నారీ శక్తి, ఇండియాస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్ టు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. అంటే ఆడవారికి అభివృద్ధి కాదు, ఆడవారి ద్వారా అభివృద్ధి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా తీసుకున్నారు ఇక్కడ. సో అట్లాగనే ట్యాగ్ లైన్ ఆల్రెడీ చెప్పాను, గివ్ టు గెయిన్. ఉమెన్ అనేటటువంటి ఈ మన దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు సామాజిక ఆర్థిక ప్రగతికి ఎంత ఇంపార్టెంట్ అనేటటువంటి అంశాన్ని మనం వికసిత్ భారత్ 2047 డాక్యుమెంట్లో కూడా మనం పెట్టాము. సో ఈ పర్టికులర్ అంశం మీదనే న్యూస్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి వచ్చింది. మనం ఆ క్రమంలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా కనుక మనం చూస్తే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేటటువంటిది అసలు ఎట్లా వచ్చింది అంటే, 8వ తారీఖు మార్చ్ కల్చరల్గా, పొలిటికల్గా, సోషియో ఎకనామిక్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఉమెన్ ఎందుకు తెలుసుకుంటున్నారు? ముందుగా కనుక మీరు చూస్తే 1908వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూయార్క్లో 15,000 మంది ఆడవాళ్ళు ర్యాలీ చేశారు. ఎందుకు? వాళ్ళు అప్పట్లో చాలా కంపెనీల్లో పనిచేసేవాళ్ళు. 1908 అంటే అమెరికా చాలా అద్భుతమైనటువంటి పారిశ్రామిక విప్లవంలో ఉంది. పరిశ్రమల్లో ఆడవాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు. అలా పనిచేస్తున్నటువంటి సమయంలో ఆడవారికి హక్కులు కావాలి. ఎక్కువ పని వేళలు ఉండేవి, దాదాపుగా 14 గంటలు 16 గంటలు పని వేళలు ఉండేవి. సెలవులు అవి ఉండేది కాదు, జీతభత్యాలు తక్కువ ఉండేవి. ఆడవారికి మగవారికి సమాన జీతభత్యాలు ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఆడవాళ్ళకి హక్కులు కావాలి. అలాగనే ముఖ్యంగా ఈ యొక్క న్యూయార్క్లో జరిగినటువంటి ర్యాలీలో, నార్త్ అమెరికా ఆ ప్రాంతంలోనే జరుగుతాయి, అంటే నార్త్ అమెరికా ఇన్ ద సెన్స్ న్యూయార్క్ అక్కడేగా ఉంటుంది.
సో ఈ పర్టికులర్ రైట్స్ కోసం అక్కడ ఒక మూమెంట్ జరుగుతుంది. 1910లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ యొక్క ఉమెన్ చేసినటువంటి హక్కులు ఏవైతే హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని బలోపేతం చేస్తుంది. తర్వాత కాలంలో అఫ్కోర్స్ ఉమెన్ ఎలా అయినా ఇంటర్నేషనల్ ఉమెన్ డే చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత 1914 మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినటువంటి తరుణంలో రష్యాలో చాలామంది ఆడవాళ్ళకి వైధవ్యం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు చనిపోతారు యుద్ధాల్లో. అలాగనే రష్యా చాలా యుద్ధాల్లో కూరుకుపోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో పీస్, మాకు శాంతియుతమైన జీవితం కావాలి అంటూ రష్యాలో కూడా చాలామంది ఆడవాళ్ళు గలమెత్తారు. సో ఈ పోరాటం కూడా మార్చి 8వ తారీఖు జరిగింది. సో అప్పటి నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని 8వ తారీఖున జరపాలి. ప్రపంచంలో ఇదే కాన్సెప్ట్, ఇందాక సోషలిస్ట్ పార్టీ అని చెప్పాను చూడండి, ఇది జర్మనీలో కూడా జరుగుతుంది. ఇందాక నేను చెప్పింది సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా అన్నాను, క్షమించాలి. జర్మనీలో అఫ్కోర్స్ అక్కడ కూడా సోషలిస్ట్ పార్టీలు ఉన్నాయి, జర్మనీలో కూడా జరుగుతుంది ఇది. సో జర్మనీలో కూడా ఈ యొక్క ఆడవారికి హక్కులకి సంబంధించి అనేక రకాలైనటువంటి మూమెంట్స్ వస్తాయి. సో తర్వాత రష్యాలో జరుగుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా పాకుతుంది. సో ఇవన్నీ మొదలుపెట్టింది మార్చి 8వ తారీఖు కాబట్టి ఆడవారి యొక్క హక్కులకు సంబంధించి వాళ్ళ యొక్క విజయాలను పురస్కరించుకునేందుకు గాను ఈ మార్చి 8వ తారీఖుని ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మార్చారు. సో అఫ్కోర్స్ ముఖ్యంగా నార్త్ అమెరికా, యూరోప్లో 20వ శతాబ్దంలో ఆడవాళ్ళు పడినటువంటి కష్టాలు, వాళ్ళు కోరుకున్నటువంటి హక్కుల నుంచే ఈ యొక్క విప్లవం అనేటటువంటిది పుట్టింది. సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఇందాక చెప్పినట్టుగా నేషనల్ ఉమెన్స్ డేని యునైటెడ్ స్టేట్స్లో 1909లో మొట్టమొదట ఆచరించారు. సో దాని తర్వాత పెట్రోగడ్ స్ట్రైక్ బై ఉమెన్, ఇదే మీకు చెప్పింది. బ్రెడ్ అండ్ పీస్, ఇది ఎక్కడ జరుగుతుంది? రష్యాలో. 1917లో బోల్షివిక్ సమయంలో, బోల్షివిక్ రెవల్యూషన్ సమయంలో, రష్యన్ రెవల్యూషన్ సమయంలో వాళ్ళు విప్లవం చేశారు. దాని కారణంగా వాళ్ళకి ఓటింగ్ హక్కులు, అంటే ఓటు హక్కు కూడా కల్పించారు. ఇవన్నీ మార్చి 8న జరిగాయి కాబట్టి సో అప్పటి నుంచి మనం ఉమెన్స్ డే అనేటటువంటి దాన్ని జరుపుకోవడం పరిపాటిగా పెట్టుకున్నాం. అయితే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటటువంటి దాన్ని 1975లో ప్రకటించింది. కానీ ఇంటర్నేషనల్ ఉమెన్ ఇయర్గా చేశారు. కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఫార్మల్గా రికగ్నైజ్ చేసింది మాత్రం 1977. సో ఇప్పుడు ప్రతి ఇయర్ ఒక థీమ్ తీసుకుంటారు. 2026 థీమ్ వచ్చేసి రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇక్కడ ఏంటంటే సిస్టమాటిక్ బ్యారియర్, సమాజంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించాలి. అలాగే ఆడవారికి ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేకూర్చేటటువంటి పరిస్థితులు రావాలి. అలాగే క్యాంపెయిన్ థీమ్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా గివ్ టు గెయిన్. ఇదేంటంటే మనం ఖచ్చితంగా ముందు ఆడవారి యొక్క సాధికారతను పెంచేందుకు రిసోర్సెస్ని మనం తీసుకురావాలి. టైం, మెంటర్షిప్, ఇవన్నీ కూడా ఉమెన్ని మనం కనుక ప్రమోట్ చేస్తే వాళ్ళు సోషల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా సమాజానికి ఇవ్వగలుగుతారు. సో ఇస్తూ తీసుకో అనేటటువంటి ఒక నినాదం. సో అట్లాగనే ఇప్పుడు నారీ శక్తికి సంబంధించి మనకు ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంది. అదేంటి? ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ. అంటే భారతదేశంలో వనితలకు కేవలం వాళ్ళకి ఆదాయం వచ్చేటటువంటి ఆదాయ భద్రతను కల్పించడమే కాదు, ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సమ్మిళిత్వం అనేటటువంటి దాన్ని తీసుకురావాలి. దీనికి సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఇలాంటి అనేక పథకాలను తీసుకొచ్చాం. రెండవది ఉమెన్ లెడ్ లైవ్లీహుడ్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఆడవారి ద్వారా ఉపాధి అవకాశాల పెంపు, అలాగనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలను తయారు చేయడం. దీనికి కూడా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్, అట్లాగే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, లాఖ్పతి దీదీ, స్టార్టప్ విలేజ్, నమో డ్రోన్ దీదీ, ఉమెన్యా ఇనిషియేటివ్, షీ మార్ట్, ఇలాంటి స్కీములు తీసుకొచ్చాం. ఇవన్నీ మీకు చాలాసార్లు అనేక సందర్భాల్లో వేరు వేరు వీడియోల్లో చెప్పాను, దయచేసి చూసుకోండి. ఇక 3, ఆడవారికి సంబంధించి హెల్త్ అంటే వైద్యము, ఆరోగ్యము, దీంతోపాటు పౌష్టికాహారం, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటే పౌష్టికాహార భద్రత. దీనికోసం కూడా సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ 2.0, పోషణ్ అభియాన్, అడోలసెంట్ గర్ల్స్కి ఒక స్కీము, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం, మిషన్ ఇంద్రధనుష్. అంటే మిషన్ ఇంద్రధనుష్లో టీకాలు వేస్తారు, 14 రకాల టీకాలు. సో అది. అలాగనే ఆడవారికి సంబంధించి విద్య, దాంతోపాటుగా స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి. సో ఇందులో బేటీ బచావ్, బేటీ పడావ్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ, పిఎం పోషణ్, అలాగే నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాము, విజ్ఞాన్ జ్యోతి, నవ్య, ఇలాంటి స్కీములు తీసుకొచ్చాం. అలాగే ఆడవారికి భద్రత, ప్రొటెక్షన్, దీనికోసం మిషన్ శక్తి, వన్ స్టాప్ సెంటర్, షీ బాక్స్ పోర్టల్,
పోస్కో యాక్ట్లు అనేకం, సఖీ నివాస్, రకరకాల ప్రోగ్రామ్స్ వచ్చాయి. సో ఇలా నారీ శక్తి అనేటటువంటి దాన్ని, అంటే ఆడవారిని శక్తివంతులుగా మార్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను, అనేక స్కీమ్స్ని తీసుకొచ్చింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అట్లానే ఇక్కడ కనుక మనం చూస్తే మరొక అంశం మనం చూడాల్సింది, నారీ శక్తి ఏ ఏ రంగాలలో ఉంది. ముందు ఎకనామిక్ ఎంపవర్మెంట్లో కనుక మనం చూస్తే, అంటే ఆర్థికపరమైనటువంటి వృద్ధి ఒక రకంగా, లేదా ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆర్థికపరమైన సాధికారత అని అనుకోండి. సో ఇందులో కాస్త వేగంగా చూద్దాం. 10 కోట్ల మంది గ్రామీణంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు 90 లక్షల స్వయం ఉపాధి సంఘాలను కలిగి ఉన్నారు. లాక్పతి దీదీ ఇనిషియేటివ్లో 6 కోట్ల మంది ఉమెన్కి ₹1,00,000 పైగా సంవత్సరానికి సంపాదిస్తున్నారు. నమో డ్రోన్ దీదీ యోజనలో 80% వ్యవసాయ రంగంలో డ్రోన్స్కి సంబంధించి సబ్సిడీలు ఇచ్చాం, ట్రైనింగ్ కూడా ఇచ్చాం. వాళ్ళని టెక్నాలజీ అంటే నూతన సాంకేతికతను వాడేటటువంటి ఆంట్రప్రెన్యూర్స్గా వాళ్ళని మారుస్తున్నాం. అలాగే ఉమెన్ డైరీ సెక్టర్లో, అంటే పాలు, ఈ రంగంలో ఎక్కువగా వాళ్ళే ఉంటున్నారు. పిఎం ముద్రా యోజనలో 70% సెక్యూరిటీ లేనటువంటి లోన్స్ కూడా ఉమెన్ హెడ్లుగా ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్కి ఇచ్చాం. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో 45% స్టార్టప్స్లో అట్లీస్ట్ ఒక ఫీమేల్ డైరెక్టర్ ఆర్ పార్ట్నర్ ఉన్నారు. ఇది ఆర్థిక పరంగా ఆడవారికి సంబంధించి మనం సాధించినటువంటి అచీవ్మెంట్స్. ఇక 2 ఫ్రంటియర్స్ ఇన్ డిఫెన్స్ సెక్టార్లో ఉమెన్ ఆఫీసర్స్ గతంలో 3,000 ఉండేవాళ్ళు 2014, 2026లో 11,000 మందికి చేరారట. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉమెన్ని కూడా మనం ఇండక్ట్ చేసాం లీడర్షిప్ ట్రైనింగ్ కోసం. సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బబితా పునియా కేసులో సుప్రీంకోర్టు పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ ఆఫీసర్స్కి సంబంధించి కూడా గ్రాంట్ పర్మిషన్స్ అనేటటువంటివి ఇచ్చింది. ఇప్పుడు ఉమెన్ వార్షిప్స్లో ఉంటున్నారు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉంటున్నారు, సీనియర్ పోస్టులు ఉంటున్నాయి ఆర్మీలో. ఇవన్నీ కూడా ఆడవారు రక్షణ రంగంలో సాధించినటువంటి విజయాలు. ఇక 3 ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్లో మనకి జనరల్ ఎన్రోల్మెంట్ రేషియో ఉన్నత విద్యలో ఆడవారి యొక్క సంఖ్య 30.2% పెరిగింది. అలాగనే యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ స్కాలర్స్లో 53% మనకి ఉమెన్ ఉన్నారు. అంటే సైన్స్, మ్యాథ్స్ ఇవి ఉన్నాయి కదా మనకి స్టెమ్ కోర్సెస్, అందులో ఉమెన్ 43% ఎస్టీఎం గ్రాడ్యుయేట్స్లో ఉన్నారు. రైట్. అట్లాగనే యూనియన్ బడ్జెట్లో ఉమెన్ హాస్టల్స్కి ప్రతి డిస్ట్రిక్ట్లోనే పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా ఇస్తాము, ఉన్నత విద్యగా అని చెప్పింది. ఇవన్నీ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగంలో మనం సాధించినటువంటి విజయాలు. అలాగనే నెక్స్ట్ చూస్తే డిగ్నిటీ త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల్లో పిఎం ఉజ్వల యోజన కింద 10 కోట్ల మంది ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి మనకి. దీనివల్ల ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ముఖ్యంగా ఆడవాళ్ళకి, వంట చేసేది వాళ్ళే కదా ఇళ్లలో. ఇప్పుడు జనరేషన్ వదిలేండి, మగవాళ్ళు చేస్తున్నారు, ఇన్ జనరల్గా ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించి జల్ జీవన్ మిషన్లో ఇంతకుముందు ఎక్కడో దూరమైన ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు ఆడవాళ్ళు నెత్తి మీద కుండలు పెట్టుకొని. ఇది కూడా చాలామందికి తగ్గించి ఉమెన్కి కొంత టైంని మిగిల్స్తున్నారు. స్వచ్ఛ భారత్లో 12 కోట్లకు పైగా ఇళ్లలో టాయిలెట్స్ కట్టారు. దీనివల్ల ఉమెన్ డిగ్నిటీ, ఎందుకంటే మెన్ బయట టాయిలెట్కి వెళ్ళడానికి, ఉమెన్ టాయిలెట్స్ బయట యూస్ చేయడానికి చాలా తేడా ఉంది కదండి. సో అందులో కూడా మనం సాధించినటువంటి విజయాలు. కానీ ఇక్కడ మన పేదరికాన్ని ఎక్కువగా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా తగ్గాల్సింది ఏంటి భారతదేశంలో? పేదరికం బాగా తగ్గాలంటే ముందు మనం అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థను స్థాపించాలి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. సో ఇది డిగ్నిటీ త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పొలిటికల్ ఏజెన్సీలో ఇది ఆల్రెడీ మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఉమెన్ రిజర్వేషన్లు కల్పించాం. 106వ రాజ్యాంగ సవరణ చట్టం 33% రిజర్వేషన్లు, కానీ 2029 నుంచి అమల్లోకి వస్తుంది. 73, 74 రాజ్యాంగ సవరణలో ఆల్రెడీ మనం 33% రిజర్వేషన్లు ఇస్తున్నాం. దాదాపు కొన్ని రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల 50% కూడా ఉంది. అలాగే మన దేశంలో ఉమెన్కి మెన్తో సమానంగా ఈక్వల్ ఓటింగ్ రైట్స్, సమాన ఓటు హక్కు అనేటటువంటిది మాత్రం ఉంది. అది 1950 మనకి రాజ్యాంగం వచ్చినప్పుడే మనం తెచ్చేసాం. మిషన్ శక్తిలో భాగంగా 1 స్టాప్ సెంటర్స్, ఉమెన్కి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్స్, లీగల్ మెడికల్ కౌన్సిలింగ్ సపోర్ట్ కోసం మనం ఆల్రెడీ తెచ్చినటువంటి సంగతి మీకు తెలుసు. సో కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ ఏజెన్సీ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో అట్లానే కనుక మనం చూస్తే POSH పోస్ట్ యాక్ట్, మనకి పోస్కో యాక్ట్, ఇట్లాంటివి ఆల్రెడీ మనకు ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి ఇంటర్నల్ కమిటీ ఇష్యూ, షీ బాక్స్ పోర్టల్ పెట్టారు. షైరా బానో కేసు మీ అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేటటువంటి దాన్ని క్యాన్సిల్ చేసింది.
ఈవెన్ ముస్లిం ఉమెన్కి సంబంధించి కూడా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని క్రిమినలైజ్ చేశాం. సో మతం అనేటటువంటిది కూడా అడ్డంకి లేకుండా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి సాధికారతను మనం సాధిస్తున్నాము. సో ఇవన్నీ కూడా మన దేశంలో వచ్చినటువంటి స్కీమ్స్కి సంబంధించి. అలాగే హెల్త్కి సంబంధించి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ గతంలో 130 ఉండేది, 88కి తగ్గింది. 1,00,000 మందికి మెటర్నల్ మోర్టాలిటీ అంటే బిడ్డను కనేటటువంటి సమయంలో మరణించేటటువంటి ఆడవాళ్ళ సంఖ్య. యుఎన్ ఎస్టిమేట్స్ ప్రకారం అయితే 86% 1990 నుంచి తగ్గిందట. పిఎం సురక్షిత్ మాతృత్వ అధియన్ అంటే ఏ రకంగా అయితే మనం ఆడవారి యొక్క సంరక్షణ, ముఖ్యంగా మాతృమూర్తులకు, అలాగే పోషణ్ అభియాన్, ఇవన్నీ కూడా వాళ్ళ పౌష్టికాహారాన్ని మనం మంచి పౌష్టికాహారం పెట్టాలి, ఎస్పెషల్లీ గర్భంతో ఉన్నటువంటి ఆడవాళ్ళకి. వాళ్ళకి సంబంధించి కూడా మనం స్కీమ్స్ అనేటటువంటి తీసుకొచ్చాం. ఇక స్పోర్ట్స్లో మీకు చెప్పక్కర్లేదు, విమెన్ అండ్ మెన్ క్రికెటర్స్కి ఈక్వల్ శాలరీ ఇప్పుడు. అలాగే విమెన్ ప్రీమియర్ లీగ్స్ కూడా పెడుతున్నాం, చూస్తున్నారు. అస్మిత ఇనిషియేటివ్ 3 లక్షల విమెన్ 2,600 లీగ్స్లో 33 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా, ఇవన్నీ కూడా మనం తీసుకొస్తున్నాం. ఈవెన్ ఒలింపిక్ వెళ్ళేటటువంటి వ్యక్తులను కూడా మనం ఎక్కువగా ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. సో దిస్ ఆర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఇంకా జరగాలి డెఫినెట్గా, బట్ ఇప్పటివరకు జరిగినవి ఇంకా జరగాలని ఆశిద్దాం, ఆ విధంగా ఆడవారిని ప్రోత్సహిద్దాం. అయితే ఇవన్నీ చేయడంలో మనకు కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. ఒకటేంటి, వ్యవసాయ రంగంలో వాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు, కానీ మనం వాళ్ళకి ల్యాండ్ని ఇవ్వం. అబ్బాయిలకే ఎక్కువ ల్యాండ్ని ఇస్తారు, అమ్మాయికి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. సో భూమి మీద కూడా ఆడవారికి హక్కులు ఉండాలి. అలాగే టైం పోవర్టీ క్రైసిస్, ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఇంట్లో వంట చేసి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు. సో ఇది కూడా మనం సైకలాజికల్గా అలాగే సోషల్గా కూడా ఆలోచించి ఈ పరిస్థితుల నుంచి ఆడవాళ్ళకి కొంత ఉపశమనం కలిగించాలి. పొలిటికల్ అండ్ గవర్నెన్స్ హెడ్డిల్, ముఖ్యంగా రాజకీయాల్లో కూడా, పరిపాలనలో కూడా ఆడవారి యొక్క పాత్ర అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. హెల్త్ అండ్ సోషల్ వల్నరబిలిటీస్, ఈవెన్ పౌష్టిక ఆహారంకి సంబంధించి కూడా ఆడవాళ్ళు కాస్త తక్కువగానే ఉంటున్నారు. అలాగే టెక్నాలజీ అండ్ ఎమర్జింగ్ ఛాలెంజెస్, ఇటీవల కాలంలో వచ్చినటువంటి టెక్నాలజీలో భాగంగా సైబర్ వైలెన్స్లు, డీప్ ఫేక్లు ఆడవాళ్ళ యొక్క డిగ్నిటీని దెబ్బతీస్తున్నాయి. వీటిని ఖచ్చితంగా అరికట్టాలి. అలాగే కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. మనం కొన్ని ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉమెన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా మనం చూడం. సొసైటీలో ఉన్నటువంటి ఈవెన్ మ్యారేజ్ ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఉమెన్కి తక్కువ పాత్ర అనేటటువంటిది ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా భారతదేశంలో ఈక్వాలిటీ సాధించడం పెద్ద కష్టమైతే ఏమీ కాదు. సో డెఫినెట్గా వితౌట్ ఉమెన్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లైఫ్. ఇది భారతదేశంలో, భారత వాంగ్మయంలో, అనేక పుస్తకాలలో, గ్రంథాల్లో రాసినటువంటి అంశం. అందుకే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మనము శక్తి మాతను పూజిస్తూ ఉంటాం. సో కాబట్టి పరాశక్తిని పూజించేటటువంటి దేశంలో ఆడవారి మీద జరిగేటటువంటి అకృత్యాలు చాలా బాధాకరం. ఇవన్నీ అరికట్టాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఆడవారికి సంబంధించినటువంటి ఎలా గౌరవం ఇవ్వాలి, వాళ్ళని ఎలా మనం సొసైటీలో ట్రీట్ చేయాలి, ఈ విషయాల్ని చెప్పగలగాలి. అది స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల బాధ్యత, అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల బాధ్యత. సో హోప్ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. సో దీనికి సంబంధించి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా దీన్ని 200 పదాల్లో రాయండి, గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.